అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందాం. విజయకాంత్ లెటర్లో రాసిన ప్రకారం చేశాడు సిద్ధార్థ. పోలీసులు అక్కడ గోల్డ్ స్టార్ క్లబ్ని ముట్టడించడం, ఇక్కడికి ఫోన్ అందుకొని వాళ్ళు రావడం, అదంతా సిద్ధార్థ చేసిన పనే. క్లబ్బు వెనక ఇంట్లోనే తనను బంధించారని సిద్ధార్థ తెలుసుకున్నాడు. అప్పుడే విజయకాంత్ నుంచి లెటర్ వచ్చింది. చకచకా రంగంలోకి దిగి చేసేదంతా చేసి ఆ పోలీసులనే వెంటబెట్టుకుని ఇక్కడికి వచ్చాడు సిద్ధార్థ. ఇక్కడ ఇదే సమయంలో రాజాగారి తరపువారు, నళినీదేవి తరపువారు బలాబలాలు తేల్చుకుంటున్నారు. పోలీసులు రావడం, నళినీదేవి రఘునందన్ వాళ్ళు లొంగిపోవడం కొద్దిసేపటిలోనే జరిగిపోయింది. ఇన్స్పెక్టర్ ప్రశ్నలు వేసే తతంగం కూడా జరిగిపోయింది. అక్కడ క్లబ్ మీద దాడి జరగగానే కొందరు పారిపోయారు. వాళ్ళు ఫోన్ చేసి రఘునందన్ వాళ్ళకి తెలిపితే వీళ్ళు ఇక్కడ గోల చేయడమో పారిపోవడమో చేస్తారని ఏకంగా పోలీసులతో వచ్చాను అని సిద్ధార్థ చెప్పాడు. మంచి పని చేశావు అన్నాడు విజయకాంత్. పోలీసులతో ఇక్కడికి సిద్ధార్థ రావడం తెలిసిన శ్రీదేవి సీతమ్మతోనూ తండ్రితోనూ ట్యాక్సీలో వచ్చింది. మంచిగాని చెడ్డగాని చెప్పిరాదని, ఒక్కోసారి కష్టాల మీద కష్టాలు వచ్చిపడడం మానవ జీవితంలో తరచూ జరిగే విధి చేసే వింత అని పెద్దలంటారు. అలాగే జరిగింది రాజాగారికి తదితరులకి. కానీ అన్నిటికంటే పెద్ద వింత మరొకటి తెలిసింది. శారదాదేవి రాజాగారికి స్వయంగా చెల్లెలు. అన్నా చెల్లెలు గుర్తుపట్టి పలకరించుకున్నారు. గతంలో శారదాదేవిదో పెద్ద కథ. శారదాదేవి ఇంట్లో గుమ్మస్తాగా ఉన్న అతన్ని ప్రేమించింది. తనువు మనసు అర్పించుకుంది. ఇది బయటపడింది. యువకుడైన పెద్దరాజా వారికి చెల్లెలు చేసిన పని తప్పనిపించలేదు. కానీ వారి తండ్రి వంశం, గౌరవం, కులమతాలకు ప్రాధాన్యమిచ్చే గట్టి వ్యక్తి, ఛాందసుడు. కన్న కూతురని కనికరం చూపక కట్టుబట్టలతో శారదాదేవిని ప్రేమించిన గుమ్మస్తాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. రాజాగారు అప్పుడు పట్టణంలో ఉన్నారు. వారు వచ్చేసరికి ఇదంతా జరిగిపోయింది. ఆ తర్వాత రాజాగారు శారదాదేవి కోసం వెతికించారు. శారదాదేవి ఆచూకీ తెలియలేదు. ఇప్పుడు ఆ శారదాదేవే తన కొడుకు కారణంగా పుట్టింట్లో కాలు పెట్టింది. గతాన్ని తిరగదోడడం జరిగింది మన మంచికే శారదా. ఇప్పుడు విజయ్ నా మేనల్లుడని తెలిసింది. మేనమామని కదా విజయ్కి, అందుకే నా పోలికలు వచ్చాయి. వీళ్ళిద్దరిలో చాలా పోలికలు ఉండడంలో విచిత్రం ఏమీ లేదు. విచిత్రమల్లా విజయ్ని రఘునందన్ చూడడం, ఇక్కడ ప్రవేశపెట్టి మనల్ని కలిపి వాడు జైలుకు వెళ్ళడమే అన్నారు రాజావారు. ఈ మాట నిజమే అనిపించింది అందరికీ. ఈ విషయం తెలిసి చెప్పలేదేమమ్మా పద్మిని అడిగింది. చిన్నవాళ్ళు నిజం తెలిస్తే ఆవేశపడి రఘునందన్ ముందు నోరు జారుతారని మంచి రోజులు వస్తే చెప్పొచ్చని ఆగాను అంది శారదాదేవి. ఇక మనం ఎప్పటికీ విడిపోవద్దు అన్నారు రాజాగారు. మీ అబ్బాయిని ఎప్పుడూ కట్టేసుకుంది పద్మిని. శృతి వెంటనే అంది. నీతో చెప్పానా అంది పద్మిని. చెప్పాలేమిటి, నీవు రాజు రాజు అని పిలుస్తుంటే అప్పుడే పసిగట్టాను అంది శృతి. బాగుందర్రా, మీకు మీరే జోడీ వెతుక్కున్నారు అన్నాడు రాజాగారు. పట్టలేని సంతోషం అందరి హృదయాల్లో చిందులేస్తున్నది. ఒక్క చిన్న అపశృతితో స్వాతి మనసే గాయపడింది. కానీ అందరి జీవితాలలో ఇది అందమైన అపశృతి. నళినీదేవి పోలీసులతో వెళ్ళబోయే ముందు స్వాతిని తీసుకురావడం జరిగింది. అంత క్రితం పెద్దగా అరుపులు, తుపాకీ పేల్చిన ధ్వని విని స్వాతి తన గదిలోంచి పిలిచింది. ఎవరూ వినిపించుకోలేదు. ఎలుగెత్తి అరిచింది. ఎవరి గోలలో వారు ఉండడంతో స్వాతి అరుపులు అరణ్యరోదనే అయ్యాయి. మంచం మీద నుంచి లేవలేక అలాగే మంచానికి అంటుకుని ఉండిపోయింది స్వాతి. ఎలాంటిదైనా స్వాతి కన్నతల్లి నళినీదేవి. ఈ సత్యం జరిపేస్తే జరిగేది కాదు. స్వాతి సంగతి ముందుగా గుర్తుకు వచ్చింది శృతికి. పరుగున స్వాతి గదిలోకి వెళ్ళింది. అశక్తురాలిలా ఆందోళనతో కూర్చున్న స్వాతిని వెంటబెట్టుకుని తీసుకువచ్చింది. పోలీసుల మధ్య బేడీలు వేయబడ్డ చేతులతో ఉన్న తల్లిని చూసి స్వాతి నిర్ఘాంతపోయింది. నళినీదేవి స్వాతిని చూస్తూనే రెండు చేతులతో ముఖం కప్పేసుకుని ఏడ్చింది. నళినీదేవి, రఘునందన్ల నేరాలు ఇన్స్పెక్టర్ మాట్లాడుతుంటే స్వాతికి చాలానే అర్థమైంది. స్వాతిని సందిట్లోకి తీసుకోవాలనుకున్న నళినీదేవి ఆ పని చేయలేకపోయింది. ఎవరికోసం చేసేవమ్మా ఈ పని? స్వాతి అడిగిన ఒక్క మాట నళినీదేవి మీద పిడుగులా పడింది. నళినీదేవిని, రఘునందన్ని పోలీసులు తీసుకెళ్ళిపోయారు. స్వాతి మనసు బాధతో విలవిలలాడింది. కన్నతల్లి ఇంతటిదని, ఇంత కథకు కారకురాలయ్యిందని తెలిసి ఏ కూతురు బాధకి లోను కాకుండా ఉంటుంది? నీకు నేనున్నాను తల్లి, రాజాగారు స్వాతి తల ఆప్యాయంగా నిమురుతూ అన్నారు. నీకు మేమున్నామమ్మా, మేమంతా నీ వాళ్ళం కాదా? అందరూ అంటుంటే స్వాతి మామూలు మనిషి కాగలిగింది కొద్దిసేపటికి. ఆ నగలే దీనికంతా కారణం. మనిషి ఆశతో జీవిస్తాడు. స్వార్థపరుడి నెత్తిన ఈ ఆశ కూర్చుని దౌర్భాగ్యపు పనులు చేయిస్తుంది. అదే జరిగింది శారదాదేవి అంది.
నిజమేనమ్మా, నళినీదేవి అందానికి కళ్ళు మూసుకుపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. కానీ ఇన్ని ఏళ్ల జీవితంలో నగలు ఎక్కడ దాచింది నేను చెప్పలేదు. ఆ నగల్లో ఓ హారంలో అమూల్యమైన రాయి పొదగబడి ఉంది. ఆ రాయి ఇంటి స్త్రీలకి కష్టాలు కలుగజేస్తుందని మీ పెద్ద వదిన పోయినప్పుడు ఓ రత్న నిపుణుడు చెప్పాడు. వాటిని ఎవరూ ధరించకుండా దాచేశాను. ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చాను అంటూ రాజావారు ఆగారు. ఏమిటి అన్నట్లు అంతా ఆతృతగా చూశారు. వాటిలో మరీ అమూల్యమైనవి మ్యూజియంలో ఉంచడానికి ప్రభుత్వం వారికి ఇస్తాను. మిగిలినవి అమ్మి పేద ప్రజలకి ఉపయోగపడేటట్లు చేస్తాను. ఆ నగలు 7 సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో లేవమ్మా. ఈ గదిలోనే నా మంచం కింద నేల మీద రాయి తొలగిస్తే చాలు, నగలు కనపడతాయి. ఇక్కడే ఉన్న నగల కోసం ఎక్కడెక్కడో వెతికితే ఏం కనపడతాయి? రాజాగారు అసలు విషయం అందరితో చెప్పేశారు. వారి మాటలకి అందరూ పెద్ద పెట్టున హర్షించారు. సిద్ధార్థ మంచి వార్త తీసుకువచ్చాడు. డాక్టర్ ఫోన్ చేశారు ఇప్పుడే. చంద్రగౌడికి ప్రాణాపాయం లేదుట. గుండెలో కాక పొట్టలో దూరడం వల్ల తెలివి తప్పడం జరిగింది. ఇప్పుడే తెలివి వచ్చిందట. ఆపరేషన్ చేసి గుండు తీసేస్తారు. చంద్రగౌడ్ మళ్ళీ మన మధ్యకి వస్తాడు. చల్లని వార్త తెచ్చావయ్యా, రాజాగారు హాయిగా ఊపిరి పీలుస్తూ అన్నారు. ఎవరికి ఎవరు ఎలాంటి వరుస అవుతారో వివరంగా చెప్పండి నాన్నగారు, స్వాతి అడిగింది. నేను మీ అన్నయ్యని వరుస చెప్పాలా తల్లి? రామరాజు స్వాతి చేతిని ఆప్యాయంగా నిమురుతూ అన్నాడు. చెప్పాలి మరి, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆ పిల్ల నిన్ను కొరుక్కు తినేటట్లు చూస్తున్నది. ఆ పిల్ల దాని కథ. స్వాతి పద్మిని వైపు చూస్తూ అంది. ఓ, పద్మిని సంగతా? విజయకాంత్ చెల్లెలు, రామరాజు చెప్పాడు. అంతేనా? చినరాజావారి హృదయ శృతి అందుకుని మాట పూర్తి చేసే లోపల విజయకాంత్ అందుకున్నాడు. ఈ శృతి ఎవరో? ఈ చిన్నదాని కథ కమామిషు ఏమిటో నన్ను చెప్పమంటారా? శ్రీదేవి చిలిపిగా అంది. అసలు నువ్వెవరో, నీ కథానాయకుడెవరో చెప్పు, సిద్ధార్థ కవ్వింపుగా అన్నాడు. ఎవరూ చెప్పనక్కర్లేదు, నాన్నగారు చెబుతారు. ఒక్కొక్కరి ముఖాలు చూడండి కెంపు వర్ణం తిరిగి వాళ్ల మనసు ముఖంలో ప్రతిబింబిస్తూ తెలియకనే కొత్త కథలు తెలియజేస్తున్నాయి. స్వాతి అంది అందరితో పాటు నవ్వుతూ. స్వాతి, ఫారెన్లో ఓ పెద్ద డాక్టరు నీలాంటి వారి అందరి కాళ్ళు బాగు చేశాడు. అతను చేపట్టిన దాదాపు అన్ని కేసులు సక్సెస్ అయ్యాయి. ఈ వాత నా నోటెంట చెప్పాలనుకున్నాను. ఈ లోపలే నేను బందీ కావడం. రామరాజు చెప్పగానే శృతి అంది. స్వాతికున్న మంచి మనసు ఎవరికీ ఉండదు. పసిపిల్ల మనస్తత్వం. స్వాతి మన అందరిది. ఈ స్వాతి ముత్యానికి మనందరం ఉన్నాం. ఇకపై స్వాతి సుఖమే మన సుఖం. స్వాతికి ఆ నిమిషానికే కాళ్ళు వచ్చినట్లు అంతా సంతోషించారు. రాజాగారు తృప్తిగా నిట్టూర్పు విడిచారు. పేరు, బంధుత్వము, వరుసలు వివరంగా స్వాతికి తెలియజేశారు అక్కడున్న వారివి. జరిగిందంతా మననం చేసుకుంటే విచిత్రంగా వింతగా ఉంది. ఎక్కడెక్కడి వాళ్ళు ఇక్కడ ఏకమై బంధుత్వం కలిపారు. ఈ జంటల్ని చూస్తుంటే ఓ కవి ఎంతో గొప్ప భావంతో ఎంతో అందంగా రాసిన పాట గుర్తు వస్తున్నది. ఆ పాట ఏమిటో తెలుసా? ఏమిటమ్మా ఆ పాట? రాజాగారు ఆప్యాయంగా అడిగారు. స్వాతి చిరునవ్వుతో అందరినీ పరికించి చూసింది. ఏకగర్భజనితులని తెలియజేస్తూ తన తండ్రిలా కొద్ది పోలికలున్న అత్తయ్య శారదాదేవి సహజ గంభీర రూపంలో నిండుగా ఉంది. కాకపోతే గతం తాలూకు విషాదం కళ్ళ కింద నీలినీడల ద్వారా తెలిసిపోతుంది. స్నేహంతో తనకి కొత్త ఊపిరి పోసిన శృతి తల్లిగారు సీతమ్మ అణుకువ అమాయకత్వం మూర్తీభవించి చేయెత్తి నమస్కారం పెట్టదగిన మంచి మనిషిలా గోచరించింది. పద్మిని, రామరాజు, శృతి, విజయకాంత్, శ్రీదేవి, సిద్ధార్థ ఈ అందమైన జంటలకి ఓ పక్కగా శ్రీదేవి నాన్నగారు అందరూ ఉన్నారు. ఈ ఇంటి అధికారిని నళినీదేవి తన తల్లి తప్ప. తనది మనసున్న మనిషిగా మరిచిపోవాలి. వీళ్ళు మనుషులు. అందుకే కష్టాల నావలోంచి బయటపడి సుఖాల నీడలో చేరారు. అత్యాశతో అధర్మ మార్గాన నడిచి అంధకారంలోకి వెళ్ళిపోయింది అమ్మ. అన్నింటికీ సింహం లాంటి నాన్నగారు తనకి ఉన్నారు. ఈ మంచివాళ్లంతా తన వాళ్ళు కాదా? స్వాతి ఆలోచన చాలించి నెమ్మదిగా పాడింది. ఎవరికి ఎవరు చివరికి ఎవరు, ముగిసే ఈ యాత్రలోన ముగియని జన్మలోన. స్వాతి నోటి వెంట ఆ పాట విని ఎవరికి వారు ఎంత గొప్ప సత్యం అనుకున్నారు. ఈ కథ అందరూ విన్నారు కదండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.